హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. अशु भैया हेलो बोलिए तो। हेलो दिलीप हेलो। సో లాస్ట్ థర్స్డే అందరికీ పబ్లిక్ హాలిడే ఇక్కడ. సో ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము. యాజ్ యూజువల్ ఎప్పుడు సెలవులున్నా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాదర్ అవుతాం కదా. సో మార్నింగ్ అంతా మధ్యాహ్నం లంచ్కి మేము కుక్ చేసుకున్నాం ఆడవాళ్ళం. అండ్ ఈవినింగ్ అయితే మగవాళ్ళందరూ కుక్ చేశారు. మేము మాత్రం హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. బట్ నేను వ్లాగ్ అది షూట్ చేశాను అండ్ మీతో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది చాలా రాగా ఉంటుంది, ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ రానెస్ అలా ఉంచడం కోసం ట్రై చేస్తున్నా. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇదైతే గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ కర్రీ ఇది. సో ఇది అశుభయ్య చేస్తున్నారు. ఈయన నార్త్ ఇండియన్ అనమాట. నేను మీకు రెసిపీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పన్నీర్ని మేమే ప్రిపేర్ చేసాము ఇంట్లో. బట్ ఇది ఇంకొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగా వచ్చును. బట్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి అలా ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం మెత్తగా ఉంది. హవెవర్ పీసెస్ కింద అయితే కట్ అయింది. సో దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. Without asking, he is cutting the onions. he asked twice. You know how much ఆనియన్ కట్ చేసే టాస్క్ అయితే మా హస్బెండ్ది. పాపం ఏ సైజులో కట్ చేయాలి అని చెప్పి అడిగడిగి అలసిపోయి తనంతటి తనే కట్ చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ మనం కర్రీలోకి వెళ్ళిపోదాము. కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ క్యూబ్స్ని కొంచెం ఫ్రై చేయాలి. ఆయిల్లో కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ అలాగే కారం వేసి ఫ్రై చేయాలి. సో బేసిక్గా ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది ఉంటే కిందన అతుక్కోదు అని చెప్పి ట్రై చేశారు. నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ వాటిలో ఇది ఒక్కటే ఉందన్నమాట. బట్ అయినా అది అతుక్కుంది. అండ్ ఇదైతే బ్యాచెస్ కింద చేయాలి కదా, అందుకోసమని ఇంకా ఐరన్ కడాయి అయితే పెట్టేశాము. I think coriander भी चाहिए वहाँ से निकाल लो. हाँ वो नीचे. సో ఇలా బ్రేక్ అయిపోతున్నాయి, అందుకని ఇంకా ఐరన్ కడాయి పెట్టేసి అందులో అయితే ఇంకా మళ్ళీ పన్నీర్ని ఫ్రై చేసాము. ఆయిల్లోనే చిల్లీ పౌడర్ అండ్ అలాగే టర్మరిక్ వేస్తే బాగా పన్నీర్కి కోట్ అవుతుంది, అందుకోసమని అలా వేశారు. అండ్ దాని తర్వాత చూసారు కదా, ఆ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ ఉండాలి. అండ్ అలాగే కొంచెం చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. మీ స్పైస్కి తగ్గట్టు కట్ చేసుకోండి. సో ఇందులో మనం ఆనియన్ పేస్ట్ అలా ఏం వేయట్లేదు. అందువల్ల ఆనియన్ మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి. మేము కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము. మీరు ఇంకా కావాలంటే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, చాప్ చేసుకున్నట్టు. అండ్ ఇక్కడ టమాటోకి మేము టొమాటో ప్యూరీ వాడుతున్నాము. మీరు డైరెక్ట్ టొమాటోస్ కూడా క్యూబ్ చేసేసి వేసేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, ఐరన్ కడాయిలో పన్నీర్ ఫ్రై చేస్తున్నామని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పన్నీర్ ఫ్రై చేయడానికి. యాజ్ యూజువల్ కొంచెం పసుపు కారం వేసేసి ఇందులో కూడా పన్నీర్ అంతా ఫ్రై చేసేస్తున్నాము. ఈ లోపల ఫ్రోజన్ పీస్ తీసుకొని కొంచెం ఒకసారి వాష్ చేసేసి ఉంచుతున్నాము. ఫ్రోజన్ నేను డైరెక్ట్గా తీసేస్తే కొంచెం మరీ చల్లగా ఉండి హార్డ్గా ఉంటాయి కదా, అందుకని. ఒకవేళ మీరు ఫ్రెష్ పీస్ తీసుకున్నట్టయితే ఒకసారి పీస్ని మీరు ఫస్ట్ బాయిల్ చేసేసుకోండి, లేకపోతే కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేనైతే ఇంకా వీడియో షూట్ చేసి అలసిపోయాను అండ్ అందుకని కూర్చున్నాను. మా హస్బెండ్ కూడా ఆనియన్స్ కట్ చేసి అలసిపోయారు, అందువల్ల తను కూడా కూర్చున్నారు. మా ఫ్రెండ్స్ మిగిలిన ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఈ లోపల మా ఫ్రెండ్ ఏమో పిల్లల్ని ఆడిస్తున్నారు. సో హవెవర్ మళ్ళీ మనం రెసిపీ దగ్గరికి వచ్చేసాము. నేను కూర్చొని వచ్చేలోపు వీళ్ళు ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసేసారు. సో పన్నీర్ ఎందులో అయితే ఫ్రై చేసామో అందులో నుంచి పన్నీర్ తీసేసుకొని ఉన్న ఆయిల్లో ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. अभी ऐसे निकालना है तो it will move like this. She will give मिट्टी वाला नहीं अभी मिट्टी बहुत छोटा हो जाएगा इसीलिए हम. సో బేసిక్గా నేను ఏంటంటే ఒక మట్టి పాత్ర కొనుక్కున్నాను ఈ కర్రీ చేయడానికి, చపాతీ చేయడానికి. బట్ నేను అది వాడట్లేదు అస్సలు. ఒక 2 times వాడాను అంతే. నాకు ఎందుకో కొంచెం స్మెల్ వస్తున్నట్టుండి నేను వాడట్లేదు. అది మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నారు ఇక్కడ. సో యా, తర్వాత ఇదైతే పూరీకి కలిపేస్తున్నారు.
గోధుమ పిండి తీసుకొని ఇందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం వల్ల పూరీ డో కానీ లేదా చపాతీ డో కానీ చాలా సాఫ్ట్గా వస్తుంది. అలా అని బాయిలింగ్ హాట్ వాటర్ అయితే తీసుకోకూడదు. జస్ట్ మనం లూక్ వామ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇందులో సాల్ట్ అలాంటిదైతే ఏమీ వేయలేదు. మీరు కావాలి అంటే సాల్ట్ వేసుకోవచ్చు. జనరల్గా నార్త్ ఇండియా సైడ్ చపాతీ పిండిలో కానీ పూరీ పిండిలో కానీ సాల్ట్ వేయరు. జస్ట్ వాటర్ వేసి కలిపేస్తారు. అండ్ లాస్ట్లో కలిపేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ జస్ట్ స్ప్రెడ్ చేస్తారు డౌకి అంతే. సో ఇక్కడ మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎట్లా కలుపుకోవాలి అనేది అలా కలుపుకోండి. బట్ జస్ట్ టిప్ ఏంటంటే మెత్తగా రావాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పిండిని మనం ఎంతలా కలిపితే అంత బాగా సాఫ్ట్‌గా వస్తాయి. ఈవెన్ అది చపాతీలైనా సరే, పూరీలైనా సరే. గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయాలి, అదొక టిప్. అండ్ ఇలా మసాజ్ చేయాలన్నమాట దీన్ని. ఇంతలాగా ఒత్తి మనం గాని పిండి కలిపితే చాలా మెత్తగా వస్తాయి. సో బేసిక్‌గా మీ పిండి బావుంది అనడానికి ఎలా మీకు గుర్తు అంటే, మనం చపాతీ పిండి అంతా కలిపేస్తాం కదా! మన బౌల్ అంతా ఇంత క్లీన్‌గా ఉండాలి ఎక్కడ అంటుకోకుండా. అలా కలిపినట్టయితే మీ పిండి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. సో చూసారా? ఇలా ఉండాలన్నమాట. ముట్టుకుంటే చాలా మెత్తగా ఉండాలి. అలా అని చేతికి అంటుకోకూడదు. సో చపాతీ పిండి అయితే కలిపేసాము. पनीर रसम कैसे? మెత్తగా ఉంటుందంట. पनीर रसम पनीर को ऑयल में फ्राई करके उसके बाद गर्म पानी डाल के थोड़ा सॉल्ट डालना है, बस पनीर रसम. నీళ్ళు వేసి పెట్టరా పక్కన. సో నేనిప్పుడు ఆ కామెడీ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ పన్నీర్‌లో ఉన్న ఆ పన్నీర్ ఏదైతే ఫ్రై చేశాం గదా! అందులో హాట్ వాటర్ వేశారు. సో బేసిక్‌గా అదేంటంటే సాఫ్ట్‌గా ఉండటానికనమాట. జనరల్‌గా మనం డైరెక్ట్ పన్నీర్ యూజ్ చేస్తే అది మెత్తగా ఉంటుంది. బట్ ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పటికి హార్డ్‌నెస్ వచ్చేస్తుంది కదా! ఆ హార్డ్‌నెస్ రాకుండా ఉండాలి అంటే హాట్ వాటర్ వేయాలి. అందరమేమో అది పన్నీర్ రసం అని చెప్పి కొంచెం జస్ట్ టీజింగ్ చేసుకున్నాము. సో యెస్, మళ్ళా కర్రీ దగ్గరికొచ్చేద్దాము. ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. సో ఈ పౌడర్ వేస్తూ మేము ఒక డిస్కషన్ చేసుకున్నాము. జనరల్‌గా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ వస్తుంది. కాపీరైట్ వస్తుందని చెప్పి నేను అది ఇంక్లూడ్ చేయలేదు. అండ్ అది చెప్పే ముందు కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పన్నీర్‌లో వేసుకున్నాము. బట్ ఇంకొంచెం వేసుకోవాలి సో దట్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ పన్నీర్ వేయించేటప్పుడు చాలా చిటికెడు మాత్రమే వేసుకున్నాం అందుకు. సో ద టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని మసాలాస్ బ్యాన్ చేశాయి కదా! సింగపూర్ ఇంకేవో కంట్రీస్ బ్యాన్ చేశాయి. అందులో ఎవరెస్ట్ ఒకటి, ఎండీహెచ్ ఒకటి ఉంది. సో దానికి మేము డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మట్లేదో తెలియట్లేదు అని. బేసిక్‌గా ఎండీహెచ్ ఏంటంటే నేను పానీపూరికి వాడతాను. అది చాలా బావుంటుంది. బట్ మా హస్బెండ్ అందులో కెమికల్స్ ఉంటాయి అందుకే నీకు నచ్చుతుంది అని చెప్పి నాతో చెప్తున్నారనమాట. ये टाटा ना, हम टाटा जी को प्रमोट करते हैं. अब ये प्यूरी नहीं डाले? टाइम नहीं है अच्छा, अभी टाइम नहीं आया. इतना सारा चर्च है तो ये प्रॉब्लम नहीं, हम शेफ नहीं है, पर हम जानना चाहते हैं कि कब डालेंगे. अभी तो डालेंगे. खाने से पहले. సో అలా టాపిక్ డిస్కషన్ అయితే జరిగింది. సో ఫైనల్లీ నా క్యూరియాసిటీ ఏంటంటే, ఇందాకడి నుంచి ఈ టొమాటో ప్యూరీ ఎప్పుడేస్తారు అని చెప్పి అక్కడే కూర్చున్నాను. సో ఇప్పుడైతే ఈ టొమాటో ప్యూరీ యాడ్ చేసే టైం వచ్చేసింది. ఇది బేసిక్‌గా ప్యూరీ కదా! లాస్ట్‌లో వేసినా సరిపోతుంది. మీరు అదే రా టొమాటోస్ కానీ తీసుకుంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే తీసేసుకోండి. ఇది చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది కాబట్టి లాస్ట్‌లో యాడ్ చేసాము. అండ్ దెన్ మీరు సాల్ట్ కూడా వేసుకోవాలి. మేము యాక్చువల్‌గా సాల్ట్ మర్చిపోయాము అన్ని మసాలాలు వేసి. మా హస్బెండ్ గుర్తు చేశారు. అప్పుడు మళ్ళీ వేసామన్నమాట. సో బేసిక్‌గా ఇక్కడ టాపిక్ ఏంటంటే, నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు ఈ ఇత్తడివి కాఫీ ఫిల్టర్ ఈ గ్లాసెస్ తెచ్చుకున్నాను. అది కవర్‌తో పెట్టి అండ్ అలాగే డెకరేట్ చేసి పెట్టానన్నమాట. మా హస్బెండ్ నువ్వెప్పుడు వాడట్లేదు అని చెప్పి అందరికీ చూపిస్తున్నారు మా ఫ్రెండ్స్‌కి. సో ఇక్కడ ఒక డిస్కషన్ పెట్టి నన్ను టీజ్ చేస్తున్నారు తను. More than 6 people, that's why I didn't do. more than 6 people here, one
సో మేము ఇలా డిస్కస్ చేసుకునే లోపు అశుభయ్య అయితే కర్రీ చేసేసారు. చేయడం అంటే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేసారు. ఏం లేదండి, ఉప్పు వేసుకున్నాం కదా, బాగా ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత గ్రీన్ పీస్ పెట్టుకున్నాం కదా, ఆ గ్రీన్ పీస్ కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత మనం పన్నీర్ ఏవైతే పెట్టుకున్నామో ఫ్రై చేసి పన్నీర్ కూడా వేసేసేయాలి. అండ్ దెన్ ఇక్కడ మా ఫ్రెండ్ హిందీ నేర్చుకునే పనిలో ఉంది. సో మేము ఇప్పుడు తనకి హిందీ నేర్పిస్తున్నాం అనమాట ఇక్కడ. జల్నేకి బాద్ బకెట్ ఒక సెంటెన్స్ ఉంది, దాని అర్థం కాలిన తర్వాత కూడా పట్టుకుంటారు అని. అండ్ ఈ లోపల మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. హోప్ ఈ కర్రీ మీ అందరికీ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మధ్య మధ్యలో కొంచెం రా వీడియోస్ కూడా ఉన్నాయి కదా, బట్ ఎందుకంటే ఈ కర్రీ మేము ఇలాగే చేసాము, ఆ రానెస్ ఎక్కడ పోనివ్వకూడదని చెప్పి వీడియో అయితే ఇలా పెట్టాను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్నంటూ సపరేట్గా నేను ఎడిట్ చేసి ఒక చిన్న షార్ట్ వీడియో అలా పెడతాను. ఫైనల్లీ ఇప్పుడైతే పూరి చేసే టైం అయితే వచ్చేసింది. పూరీని చిన్న చిన్న ఉండల్లాగా ఫస్ట్ చేసేసుకుంటున్నారు. దాని తర్వాత పూరీలు అయితే వేయించేస్తున్నారు. నేను జస్ట్ షూటింగ్ కోసం మాత్రం ఉన్నాను. ఒక 1 or 2 పూరి వీళ్ళు వేయించిన తర్వాత నేనైతే వెళ్ళిపోయాను. తర్వాత వీళ్ళే చేసుకున్నారనమాట పూరీలన్నీ. సో ఈ పూరీలను అయితే పిండితో అయితే వత్తట్లేదు. ఆల్రెడీ పూరీకి ఆయిల్ పెట్టేసాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది కదా, గోరువెచ్చని ఆయిల్తోనే పూరీకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి దాంతో ఒత్తుతున్నారు. దీనివల్ల బాగా పొంగుతాయి అండ్ అస్సలు ఆయిల్ అయితే పీల్చినట్టు ఉండవు. మీరు ట్రై చేయొచ్చు. ఇది పిండితో అయితే ఇంకా ఆయిల్ అంతా లోపల మనకి ఆ పిండి అంతా పడిపోయి కొంచెం మెస్సీగా అయిపోతుంది కదా, ఇది అస్సలు అలా ఉండదు. బట్ ఈ మాత్రం మందంగా ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూరీలు, ఇలా మరీ పల్చగా అయితే మాత్రం అవి మధ్యలో హోల్స్ పడిపోయి పొంగవు. ఇలా కొంచెం మందంగా ఉంటే పూరీలు బాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే షాపింగ్ మాల్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా డిన్నర్కి వచ్చేయమన్నాం, సో దట్ అందరం కలిసి తిందాము అని. వాళ్ళు వచ్చేలోపు ఫస్ట్ పిల్లలకైతే పెట్టేశాము, వాళ్ళు కూడా తినేశారు. సో ఇదన్నమాట మా డిన్నర్ ప్లేట్. పూరి అండ్ పన్నీర్ కర్రీ అండ్ అలాగే మధ్యాహ్నం బిర్యానీ, రసం, రైస్, ఆలూ ఫ్రై ఉన్నాయి. వాటన్నిటితో తినేసాము. Say hello everyone. Hello. Hello. Chaitanya didn't say hello. Wait. Hello. అండ్ దెన్ మా ఫ్రెండ్సే ఈ సోంపాపిడి కూడా తీసుకొచ్చారు. ఈ డెజర్ట్తో అయితే ఎండ్ చేసేసాము. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత నేను పొద్దున్న పప్పు నానబెట్టాను వడ కోసం, అది మర్చిపోయాను. అది కూడా కొంచెం రుబ్బేసి ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది కదా. సో ఇదన్నమాట వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.